హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ హోమ్ గార్డ్ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఏజ్ వచ్చేసి మనకి 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ వచ్చేసి మనకి మంత్లీ 21,300 ప్లస్ అలవెన్సెస్తో సహా మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలన్నమాట. మనము దీనికి ఎటువంటి మన ఫీజు అయితే పే చేయవలసిన అవసరం లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి పోలీస్ కమిషనర్ విశాఖపట్నం సిటీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి రీసెంట్గా అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 2024 అని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రీసెంట్గానే మనకి ఇక పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. హోమ్ గార్డ్కి సంబంధించిన ఈ యొక్క పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ హోమ్ గార్డ్కి సంబంధించిన 14 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 14 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి పర్ డే అలవెన్సెస్ వచ్చేసి మనకి డ్యూటీ అలవెన్సెస్ 710 అయితే పే చేస్తారు. 710 అంటే మంత్లీ వచ్చేసి 21,000 గానే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుందన్నమాట. 21,000 పైగానే మనకి శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఒక ఓన్లీ విశాఖపట్నం సిటీ వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఓన్లీ విశాఖపట్నం సిటీ వాళ్ళై ఉండాలి. మర్చిపోకండి, వేరే వాళ్ళు అప్లై చేసుకున్న వేస్ట్ అనమాట. ఓన్లీ విశాఖపట్నం సిటీ వాళ్ళు ఒక్కటే అప్లై చేసుకోండి. ఒక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 21 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి 50 ఇయర్స్ వరకు ఉన్నారు కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం వాళ్ళైతే ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా విశాఖపట్నంలో ఉంటే మీరు ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయినట్లయితారు. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఒక డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి కంపల్సరీగా. దానికి ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఉన్న ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీసీఏ, ఎంబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్ కంప్యూటర్స్ ఆర్ ఎనీ ఐటీ స్కిల్స్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఒక అప్లికేషన్ విత్ బయోడేటా వచ్చేసి మనము ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. సెక్షన్ ఆఫ్ పోలీస్ కమిషన్ ఆఫీస్ యొక్క సూర్యాబాగ్, విశాఖపట్నం సిటీ త్రూ హార్డ్ కాపీ అన్న సాఫ్ట్ కాపీ అన్న ఈ యొక్క మెయిల్ అడ్రస్ కానీ ఒక అడ్రస్కి కానీ వెళ్ళైనా మనం ఇవ్వచ్చు. లేదా ఈ యొక్క మెయిల్ అయితే ఇచ్చారు కదండి, ఒక నోటిఫికేషన్ లింక్ అయితే నేను అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు అది డౌన్లోడ్ కాలేదు అంటే నా పర్సనల్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, 9642073481. మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను మీ నెంబర్కి అయితే ఈ యొక్క PDF ఫైల్ అయితే మీకు పంపిస్తాను అనమాట. ఓకేనా. ఈ యొక్క ఈమెయిల్ కన్నా లేకుంటే ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఈ యొక్క అడ్రస్ కన్నా మనం పంపించవలసి ఉంటుంది. మనకి యొక్క ఐటీ స్కిల్స్ అయితే ఉండాలి. డ్రైవింగ్కి సంబంధించిన మనకైతే ఒక పరీక్ష అయితే పెడతారనమాట. ఈ యొక్క అడ్రస్లో ఇక్కడ ఇచ్చారు కదండి, ఆ పోలీస్ యొక్క స్టేడియం సూర్యాబాగ్ విశాఖపట్నం సిటీకి సంబంధించిన ఈ యొక్క అడ్రస్లో అయితే మనకి ఒక పరుగు పందెము అలాగే మనకి డ్రైవింగ్ సంబంధించిన ఈ యొక్క పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క పరుగు పందెం వచ్చేసి మనకి మగవాళ్ళకైతే 800 మీటర్స్కి గాను 200 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్కి అయితే మనకి ఒక 800 మీటర్స్ 300 సెకండ్స్లో కంప్లీట్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే మనకు సెలెక్షన్ చేస్తారనమాట. ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 3rd or 4th అయితే మనకి ఒక ఫిబ్రవరి 3వ తేదీ 4వ తేదీ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేది వచ్చేసి జనవరి 30 వరకు అయితే ఉంది. ఈ మంత్ 30 వరకు అయితే ఉంది. ఎవరైనా మిస్ చేసుకోకుండా విశాఖపట్నం సిటీ వాళ్ళైతే కంపల్సరీగా అప్లై చేసుకోండి.
ఓకేనా. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మనకి ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ మనకి వెళ్తాం కదండి, 3rd or 4thలో మనకి సెలక్షన్ ప్రాసెస్కి వెళ్తాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీస్ అలాగే మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, డిగ్రీ ఈక్వాలిటీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అండి, అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, లైట్ హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఈ యొక్క విశాఖపట్నం నేటివిటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు విశాఖపట్నం వాసులై ఉండాలి కాబట్టి ఒక నేటివిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారనమాట. ఎప్పుడు లోపల మనము ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అక్కడికి వెళ్ళి ఒక అడ్రస్కి వెళ్ళైనా ఇవ్వచ్చు, లేకుంటే మీరు యొక్క ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి అయినా మీరు ఈ యొక్క మీ జిరాక్స్ని అయితే అక్కడ ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట మెయిల్ అడ్రస్కి. ఎప్పుడు లోపల అంటే మనకి ఫస్ట్ 30 లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి 3rd, 4th ఫిబ్రవరిన మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే ఒక పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇందాక నెంబర్ కూడా నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అందులో మీరు జాయిన్ అయినా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా నేనైతే చేస్తాను కాబట్టి మిస్ చేసుకోకండి ఎవరే కానీ, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. విశాఖపట్నం వాళ్ళకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరే కానీ విశాఖపట్నం సిటీ వాళ్ళు ఎవరే కానీ మిస్ చేసుకోకండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.